మరి చివరి మెసేజ్గా మన సహోదరుడు విద్యోన్న వాక్యం పంచుకుంటారు. ఇప్పుడు దాకా కర్నూలు జిల్లా నుంచి వచ్చిన వాడాల శ్రీని గారు వాక్యం చెప్పారు. మరి ఆయన్ని దేవుడి పరిచయంలో ఎక్కువగా వాడుకోవాలని ప్రార్థించారు. ఇప్పుడు ఈ సమయం విద్యోన్నానికి ప్రేరేపించి మంచి సాంస్కృతిక కూడికలు ఏర్పరుచున్నటువంటి వారికి మరి దీన్ని పురస్కరించుకుని దాదాపు అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లా, బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా నుంచి 5 జిల్లాల నుంచి వచ్చినటువంటి పెద్దలైన సహోదరులైనటువంటి అందరికీ మరి వాక్యం ఉంచున్నటువంటి ప్రియమైన దేవుని ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభునామంలో శుభాలు, వందనాలు. అందరికీ వందనాలమ్మా. వాతావరణం అయితే బాగా వేడిగా ఉంది. వాతావరణం వేడిగా ఉన్నా మనం కూడా ఆత్మీయంగా వేడెక్కాలని ఈ సంవత్సరం అంతా కూడా కాపాడినటువంటి దేవుణ్ణి మరి స్మరించుకుంటూ సహోదరులు చక్కగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడు, ఆయన్ని ఆరాధించడం మనకి ఎంత ఆశీర్వాదకరమో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఇప్పటివరకు ధ్యానం చేశాం. మరి ఈరోజు ఒక అంశాన్ని మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, యొక్క నిర్గమాకాండము 27వ అధ్యాయము 1వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 27వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుతారా? నేనే చదువుతారా? మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలను. ఆ బలిపీఠము సత్సూకముగా ఉండవలను. దాని ఎత్తు చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్యము మనకు అర్థం కావాలి అంటే అసలు దీని సందర్భం తెలియాలి. మీ అందరికీ బాగా తెలుసు, ఇశ్రాయేలు అనేటువంటి ప్రజలను దేవుడు ఐగుప్తు నుంచి బయటకు తీసుకుని వచ్చి ఎర్ర సముద్రం దాటిన తర్వాత సినాయి కొండ దగ్గర వెళ్ళాడు. అక్కడికి 3 నెలలు అవుతుంది. సినాయి కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు మోషే గారిని పిలిచారు. ఆ విషయాలన్నింటినీ కూడా విని వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియపరుస్తున్నటువంటి సందర్భం. దేవుడు కోరుకుంటూ ఉన్నాడట, నేను మీ మధ్య నివసించినట్లుగా ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచండి. ఆ పరిశుద్ధ స్థలము నేను నిర్మించినటువంటి లేదా నేనిచ్చినటువంటి కొలతల ప్రకారం, నేనిచ్చినటువంటి ఆ యొక్క వస్తువుల ప్రకారం ఉండాలి అని చెప్పిన సందర్భం. అయితే ఇక్కడ ఏమిటంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడూ కూడా మానవులతో కలిసి ఉండాలని ఆశపడే దేవుడు. మనం అనుకుంటాం దేవుడితో మనం ఉంటాం అనుకుంటాం. ఆయన ప్రేమ స్వరూపాన్ని అంతా కూడా ఆ బిడ్డలతో పంచుకున్నప్పుడు వారు అవిధేయులై తొలగిపోతే మరలా ఒక్కొక్క వ్యక్తిగా, కుటుంబంగా దేవుడు వారి మధ్య నివసించినప్పటికీ కూడా ఒక జనాంగంగా ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలతో కలిసి తను కూడా వారి మధ్య నివసించాలని ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్తారు. ఎప్పుడన్నా విన్నారా ప్రత్యక్ష గుడారం అనేది? ఈ ప్రత్యక్ష గుడారం ఏమిటయ్యా అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ పురాతన లేదా ప్రాచీన కాలంలో పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారమే ఈరోజు సజీవమై ఉన్నటువంటి మన శరీరానికి సాదృశ్యం. అయితే ఇందులో ఉన్నటువంటి ఒక వస్తువుల గురించి, ఒక ఉపకరణం గురించి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. ఈ ఉపకరణం పేరు ఏమిటయ్యా అంటే బలిపీఠము. చెప్పండి ఒకసారి, ఏంటన్నా అది? బలిపీఠములో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సత్యం ఏమిటో, ఆ బలిపీఠం ఎలాగా మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుందో ఈరోజు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మీ సహోదరుడుగా. అయితే ఈ బలిపీఠం ఎక్కడ ఉంటుందయ్యా అంటే, ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రధానమైనటువంటి భాగాలు 3. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం. ఒక పాపి అయినటువంటి వ్యక్తి దేవుని చేత క్షమాపణ పొందాలంటే, లేదా ఒక యాజకుడైనటువంటి వారు దేవుని సన్నిధిలో సేవ చేయాలంటే, ఆ యొక్క మొట్టమొదటిగా ఆ యొక్క ద్వారములో నుంచి లోపలికి వెళ్ళగానే మొట్టమొదట కనపడేటటువంటిదే బలిపీఠము. ప్రత్యక్ష గుడారములోనికి
ప్రత్యక్ష గుడారంలోనికి ఏ సేవకుడైనా వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా దర్శించవలసినటువంటి స్థలం ఏదయ్యా అంటే బలిపీఠము. ఏం దర్శించాలి? బలిపీఠం దగ్గర కొంత పని ఉంది. బలిపీఠం తర్వాత గంగాళం దగ్గరికి వెళ్ళాలి, తర్వాత పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి, తర్వాత అతి పరిశుద్ధ స్థలములో సేవ చేయాలి. ఈ క్రమమంతా ఏమై ఉన్నదంటే ప్రత్యక్ష గుడారానికి మారుపేరైనటువంటి ఈ దేహము దేవుని సాన్నిధ్యం అనగా పరలోక రాజ్యానికి చేరాలి అంటే మన జీవిత అనుభవాలలో బలిపీఠం యొక్క అనుభవం తప్పనిసరిగా కావాలి. దేవుని రాజ్యం చేరాలని, ఆ దేవునితో కలిసి యుగయుగాలు ఉండాలని, కాలమే లేనటువంటి ఒక లోకము, మరణమే రానటువంటి ఒక జీవితము దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ఆ సందర్భంలో మనందరము జీవించాలి అంటే విశ్వాసులమైన మనందరం సార్వత్రిక సంఘమని పిలువబడుతున్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్న యథార్థమైన పరిశుద్ధమైన క్రైస్తవులు అందరూ కలిసి ఉండదగిన ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ఆ క్రైస్తవుడు లేదా విశ్వాసి లేదా సేవకుడు తప్పనిసరిగా ఈ యొక్క బలిపీఠాన్ని టచ్ చేయాలి. బలిపీఠం నుంచి అనుభవం కలిగితేనే ఆ పరిశుద్ధ స్థలంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి అనగా ఆ ఇశ్రాయేలు అయినటువంటి ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చి కానాను అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాలి అంటే వారికి ముందుగా ఈ అనుభవం కావాలి. ఈ అనుభవం కావాలి ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే దీని గురించి ఆ యొక్క దేవుడు మోషేకి చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా ఆ ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటిగా నీవు బలిపీఠం కట్టాలి. బలిపీఠం యొక్క కొలతలు చెప్పాడు అక్కడ. వెడల్పు 5 మూరలు, పొడవు 5 మూరలు, ఎత్తు 3 మూరలు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటకు కూడా ఆత్మీయమైన అర్థాలు ఉన్నాయి ప్రియులారా. ఏ మాట కూడా వ్యర్థం కాదు, అదేదో మనుషులు రాసింది కాదు, పరిశుద్ధాత్మ ద్వారా లేఖనములు ప్రేరేపించబడినవి కనుక ప్రతి దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు పాఠాలు నేర్పగలడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క బలిపీఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దీని యొక్క కొలతలు ఎట్లా ఉన్నాయ్యా అంటే, మీరందరూ చదువుకున్న వాడు ఉంటే స్క్వేర్ షేప్ అంటారు లేదా చతురస్రము. ఏమిటట? చౌకము అనే పదానికి అర్థం ఏమిటంటే చతురస్రము. చతురస్రము అనగా పొడవు వెడల్పు సమానంగా ఉండేటటువంటిది. ఈ పొడవు వెడల్పు ఏమిటయ్యా అంటే 5 మూరలు, ఎత్తు ఎంతయ్యా అంటే 3 మూరలు. అనగా ఈ బలిపీఠంలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏమిటంటే 5 అనేటటువంటిది పంచేంద్రియాలు కలిగినటువంటి మానవ జీవితానికి సాదృశ్యమైతే 3 అనేటటువంటిది త్రిత్వ దేవుడైనటువంటి యేసు ప్రభు వారికి సాదృశ్యమైనది. ఒక మానవుడు దేవుడు కలిసినటువంటి స్థలం ఏదైతే ఉన్నదో అదే యొక్క బలిపీఠం. మానవుడిని కలవటానికి లేదా మానవుడు దేవుడిని కలవటానికి మొట్టమొదట దర్శించవలసినటువంటి ప్రదేశం ఏమిటయ్యా అంటే ఆ యొక్క బలిపీఠమే. నీవు దేవుడిని చూడాలి అంటే, దేవుడి సాన్నిధ్యం నీకు దొరకాలి అంటే మనందరం కూడా ఈ బలిపీఠం దగ్గరకు రావాలి. ఈ బలిపీఠం దగ్గర దేవుడు ఎదురు చూస్తున్నాడు తన మనిషిని కలుసుకోవాలి. కాబట్టి బలిపీఠంలో ఉన్నటువంటి మనందరము కూడా ఈ రోజు ఉన్నటువంటి మనకు దేనికి విధంగా సాదృశ్యంగా ఉంటుందో మనం గమనించాలి ప్రియులారా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు యాజకులు ఉన్నారు, ఆ బలిపీఠం దగ్గరికి వారు వచ్చి సేవ చేశారు. కానీ ఈ రోజు నాకెందుకు ఉపయోగపడుతుంది ఈ పాఠం? పాత నిబంధన గడిచిపోయింది కదా, నూతన నిబంధనలో ఉన్నటువంటి మాటలు కదా అనుకోవటానికి లేదు. కానీ అవన్నీ కూడా మనకి ఛాయగా ఉన్నాయని భక్తుడైనటువంటి ఆ యొక్క పౌలు గారు మనకి హెబ్రీ పత్రికలో చెప్తూ ఉన్నారు. అయితే మన విషయానికి వస్తే ఈ బలిపీఠం దేనికి సాదృశ్యం అయ్యా అంటే ఈ యొక్క సిలువకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం అండి? బలిపీఠం ఏమవుతుంది? సిలువకు సాదృశ్యం. ఎలాగయ్యా దీనికి సాక్ష్యం? ఎలాగ ఈ మాటలు సరిపోతాయని మనం జ్ఞాపకం చేసుకుంటే సిలువ అనేటటువంటిది దేన్ని చూపిస్తుంది అంటే బలిపీఠాన్ని చూపిస్తుంది. ఒక విశ్వాసి దేవుణ్ణి కలుసుకోవాలంటే అతనికి సిలువ అనుభవం కలిగి ఉండాలి. ఏ అనుభవమా? సిలువ అనుభవం కలిగి ఉండాలి. ఎలాగయ్యా? ఆయన సిలువ ఎక్కాడు కదా, చాలదా? చాలదు. మనందరము కూడా సిలువ అనుభవం కలిగి ఉండాలి. ఏమని చెప్తుంది సిలువ? అనుకు మనం చేస్తున్నాం. చాలా మంది జెండా పండుగలాగా జెండా ఎత్తాం. జెండా పండుగ ఉన్నట్టుగా సిలువ పండుగ కూడా వచ్చింది. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉందిలే పండుగ. సిలువ పండుగ ఆచరించడం మంచిదే, కానీ ఆ సిలువలో బలి అవ్వాల్సింది నీవే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ఆ సిలువ అనుభవం కలిగి వచ్చిన మనం సిలువ ఎందుకు వచ్చినటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఈ
ఈరోజు విశ్వాసమైనటువంటి మనందరం, ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరం కూడా సిలువ కావాలి. వింటున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఏం కావాలి? మనందరం కూడా సిలువ కావాలి. సిలువలో ఉన్నటువంటి ప్లసాకారం దేన్ని చూపిస్తుందో కూడా మీకు అర్థం కావాలి. సిలువలో ఉన్నటువంటి నిలువు కర్ర దేన్ని చూపిస్తుందంటే మానవునికి దేవునితో ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. అడ్డుకర్ర దేన్ని చూపిస్తుంది అంటే నీ సహోదరులతో, నీ ఇరుగు పొరుగు వారితో ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. ఒక విశ్వాసి అయిన వాడు దేవునితో సంబంధం కలిగి ఉండాలి, నీ పొరుగు వారితో కూడా సంబంధం, ఆసహవాసం కలిగి ఉండాలి. అలాంటి వ్యక్తి పరిసంబంధమైన వ్యక్తి, అలాంటి వాడు సాత్వికుడు, అలాంటి వాడు సమాధానం కలిగిన వాడు, అలాంటి వాడు ప్రజల మీద కనికరం కలిగిన వాడు, అలాంటి వాడు దేవుని కోసం హింసపడటానికి కూడా అర్హుడై ఉంటాడు. లైక్ మన ప్రవీణ్ గారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిలువ గురించి వాక్యరాయిగా సాధ్యమైంది అనుకుంటే ఒకసారి మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి క్షుణ్ణంగా చెప్పారు. ఆ మాట చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు వారి స్వయంగా తన మాటలతో తెలియపరుస్తున్నటువంటి ఒక వాక్యాన్ని చదువుదాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఇక్కడ యేసు ప్రభు గారే చెప్తున్నారు. ఎవరితో? తన శిష్యులతో. మాటలు చాలా వినాలి, ఇందులో ఉన్న ఒక్కొక్క పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలి. మీరు చూపిస్తాను, నేను అండర్లైన్ చేసుకోండి. యేసు ప్రభు వారు శిష్యులతో చెప్తున్నారు ఈ మాట. అన్న ఏమని చెప్తున్నారు? ఎవరైనా నన్ను వెంబడించాలంటే తనను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని. ఎవరి సిలువ ఇది? యేసు ప్రభు వారి కోసం సిలువ కాదు, తన సిలువే, మన సిలువే. ఉపేక్షించుకుని అంటే నేను నీవు వదిలిపెట్టేసరికి నేనేమి లేను ప్రభువా, మీదేనయ్యా. నేనంటూ ఏదన్నా ఉంటే నీ వల్ల కలిగిందేనయ్యా. నాది అనేది ఏది? పౌలు పౌలు శీలలో ఏ విధంగా లుస్త్రలో ఉన్నటువంటి కుంటివాని పాదమును శుద్ధి చేసినప్పుడు, లేచినప్పుడు అయ్యా మీరే ప్రభుత్వకి, మీరే ద్విపతి అని సహోదరుడు చెప్పినట్లుగా మీకే దండలేస్తామయ్యా అన్నప్పుడు, అయ్యా మాకు కాదయ్యా, నాకేమీ లేదయ్యా, నేను నీ సిలువనెత్తుకొని నడుస్తున్నానయ్యా. ఆ యొక్క ఉపేక్షించుకునే అనుభవం కలిగినటువంటి ఆ శిష్యులైనటువంటి వారందరూ కూడా ఏమని చెప్తూ ఉన్నారంటే ఆ సిలువనెత్తుకుని వెంబడిస్తూ ఉన్నారు. ఎవరంట? శిష్యులు. మరొక చోట అదే యేసు ప్రభు వారితో మాట ఏం చెప్తారంటే లోకాసు వార్త 9వ అధ్యాయానికి రండి. లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుదామమ్మా. మరియు జాగ్రత్తగా, ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడించబోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము, అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు అమ్మా? ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సిలువెక్కాడయ్యా. నేను ఏ ఆటలాడినా సరిపోద్దయ్యా. యేసు ప్రభు సిలువెక్కి మాకు రక్షణ ఇచ్చాడయ్యా, మేము ఆయన పేరు చెప్పుకొని ఇన్ని రూపాయలు సంపాదించుకున్నా మాకేం పర్లేదయ్యా అనుకునేటటువంటి వారికి గొడ్డలి పెట్టి మాట. ఏమిటయ్యా అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువు అందరికీ, అక్కడ ఎవరికి? శిష్యులకి. ఇందాక చెప్పిన మాట ఎవరికి? శిష్యులకి. ఇక్కడ ఏమంటున్నాడు? అందరికీ. ఇంకో చోట మార్కు సువార్తలో చెప్తాడు, జన సమూహం అందరినీ కూడి ఉన్నప్పుడు ఎవరైనా నన్ను వెంబడించాలంటే నా సిలువనెత్తుకుని, చెప్పండి, తనను తాను ఉపేక్షించుకుని సిలువనెత్తుకుని వెంబడించాలి. యేసు ప్రభు వారు ఇచ్చే రాజ్యానికి మనం వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్య అనుభవం మనకు కలగాలంటే మనం అందరం కూడా ఏం చేయాలయ్యా అంటే ఈ సిలువ అనుభవం కలిగి ఉండాలి. ప్రియులారా గమనించండి, ఇప్పుడు మనందరం కూడా అనుకోవచ్చు, అయ్యా ఆ రోజు రోమా సైనికులు వచ్చి 150 కిలోల బరువు మొత్తం మీద పెట్టి యెరూషలేము వీధుల్లో ఊరేగించి ఆ మేకులు కొట్టారయ్యా, ఇప్పుడు మేము ఎక్కడ కొట్టుకోము, మాకెవరు వేస్తారు ఈ సిలువ? ప్రియులారా, ఈ సిలువలో ఉన్నటువంటి అనేకమైన మర్మాలు, సిలువ చూడటానికి వైపు నుంచి అనేకమైనటువంటి మరణ శాసనంగా కనిపిస్తుంది, కానీ ఆ సిలువలో సాతాను యొక్క శిరస్సు చితక తొక్కడం జరిగింది. ఆ సిలువలో మరణం యొక్క పొగరు అణిచివేసి సమాధిని చీల్చుకుని వచ్చిన ప్రభువు యొక్క జీవపు ఆత్మను కనిపిస్తుంది ఆ సిలువలో. ఆ సిలువ శ్రమలకు గుర్తుగా కనిపిస్తున్న ఆ సిలువలో విశ్వాసికి విలువ తెచ్చేటటువంటి కార్యక్రమం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ సిలువలో మనం వెళ్ళి మన యొక్క శారీరక సంబంధంగా ఉన్నటువంటి ప్రతి పాపమును కూడా ఆ సిలువలో చంపకపోతే, అనగా బాప్తిసం అనేటటువంటి
దాని ద్వారా మనం ఆ సిలువ ఎక్కి మన పూర్వ పాపములన్నింటినీ కూడా విడిచిపెట్టకపోతే, ఒకవేళ మనం బాప్తీసం పొందినా మనం అన్యులమే. మీకు మరలా చెప్తున్నాను, క్లియర్గా వినండి, చాలా క్లియర్గా చెప్తున్నాను. బాప్తీసం పొందటం వల్ల మనకు పరలోక రాజ్యం రాదండి. బాప్తీసం పొందాం కాబట్టి మనం పవిత్రులం అయిపోలేదు. బాప్తీసం అనేది లోకంలో ఉన్న ఒక మనిషి పాపమును ఒప్పుకుని క్రీస్తును వెంబడించడానికి ఒక గుర్తు మాత్రమే. అయితే నిజమైనటువంటి బాప్తీసం ఏమిటంటే, నీ పాప జీవితాన్ని ఒప్పుకుని యేసుక్రీస్తు యొక్క మాటల యందు విశ్వాసం ఉంచి అనుదినము తాను పూర్వ పాపపు స్థితికి వెళ్లకుండా ఆ యొక్క సంఘములో నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలిగితే, వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే, అది నిజమైనటువంటి బాప్తీసానికి సంబంధించినది. బాప్తీసం కొంతమంది అపోహపడుతూ ఉన్నారయ్యా, మేము బాప్తీసం తీసుకున్నామయ్యా కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళిపోతాం, మా దేవుడు క్షమించే దేవుడయ్యా, మా దేవుడు కృప కలిగిన దేవుడయ్యా, మేము ఏ పిచ్చాశాలు వేసి సాయంత్రం వచ్చి క్షమించంటే క్షమిస్తాడు. చాలా అమాయకత్వంలో ఉన్న దుష్టుడైన సాతానుడు వారిని భ్రమపెడుతూ ఉన్నాడు. విశ్వాస జీవితము, పరలోక రాజ్యము మనం అన్నట్లుగా లేదు, మనం అనుకున్నంత ఈజీగా లేదు. అది ఆ పరలోక రాజ్య సంబంధమైన పౌరులు మనం కావాలి అంటే ఇక్కడ చెప్పారు ప్రభువారు, ప్రతి దినము నీ సిలువనెత్తుకుని నీవు వెంబడించాలి. ప్రియులారా, సిలువనెత్తుకుని వెంబడించాలి. సిలువ ఏమి చూపిస్తుందంటే, నీవు ఏమీ లేవు, నీ యొక్క ఆధారం నేనే, నిన్ను చేసింది నేనే, నిన్ను పోషిస్తుంది నేనే, నీకు కావాల్సినవన్నీ సమకూరుస్తుంది నేనే. ఎవరైనా నా సొంతగా నేను బ్రతకగలను అనుకుంటారేమో. ఆ విషయాన్ని కూడా ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఒకవేళ మీ బాహుబలము మీకు సామర్థ్యం కలగజేసిందని మీరు అనుకుంటారేమో. మీ బాహుబలము, మీ జ్ఞానము, మీ కులము, మీ ధనము నా ముందు అసలు పనికిరావు. నరమాత్రుడు ఏ పాటివాడు, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి నరమాత్రుడు ఏ పాటివాడు, అంతలో కనబడే అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు కదా మన మానవులు. చూడండి, ప్రవీణ్ గారు ఎంత సామర్థ్యం కలిగిన వ్యక్తి. అనుకున్నాడా ఆ రోజు చనిపోతామని, అనుకుంటే అసలు వెళ్ళగలరా, ఆమె చిక్కుతాను అని ఆయనకి ఏమాత్రం కూడా ఒక చిన్న స్పృహ ఉన్నా ఎంతమందిని సెక్యూరిటీ పెట్టుకునేవాడు. చూడండి, మానవ జీవితం తనదైనా ఎవరిదైనా అలాంటి జీవితమే. మనం బాగున్నంత వరకే మన వేషాలు, మనం బాగున్నంత వరకే మన పొంగు, మనం బాగున్నంత వరకే విలాసవంతమైన జీవితాలు. ఒక్కసారి ఆయన కనుమరుగు చేసుకుంటే, యేసు ప్రభువా ఎక్కడ ఉంటామో, పరదేశులము ప్రియులారా మన పురవేదిక అని మాట్లాల్సిందే. ఇక అందుకని అయ్యా, నువ్వు ఒక్కరోజు కూడా నన్ను మరుగు చేసుకోవద్దయ్యా, అనుదినము నీ పాద సన్నిధికి వస్తున్నానయ్యా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినిపిస్తున్నానయ్యా అని భక్తుడైన దావీదు ఎందుకు అలా కొట్టుకుంటూ ఉన్నాడంటే, దేవుని సన్నిధిలో ఆ శిలువ అనుభవాన్ని చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, శిలువలో ఉన్నటువంటి ఆ సత్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ యొక్క బలిపీఠము శిలువకు గుర్తు, అందులో ఉన్నటువంటి నిలువు అడ్డు అనేటటువంటిది ఆ దేవునికి మానవునికి కలిసినటువంటి స్థలంగా మనం గమనించాలి. రెండవదిగా చూస్తే, ఈ బలిపీఠం మీద ఉన్నటువంటిది ఏమిటంటే అగ్ని. ఏముంది బలిపీఠంలో? ఏముంది బలిపీఠంలో? అగ్ని. ఏముంది? అగ్ని ఏమై ఉన్నది? అగ్నికి అనేక రకమైన ఉపమానాలు ఉన్నాయి బైబిల్లో. మనకు తెలిసిన బైబిల్లో ఒక్క మాటే కాదు, బైబిల్లో చెప్తున్నారు కదా, ఆ యొక్క ఇర్మియా గ్రంథం 23:29లో నా మాట అగ్ని వంటిది కాదా. ఆగండి ఆగండి ఆగండి, వాక్యం అగ్నికి సాదృశ్యంగా ఉంది. అలాగనే ఆ యొక్క అపొస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో అగ్ని పరిశుద్ధాత్మ గుర్తుగా ఉంది. మరొక చోట అగ్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది, మరొక చోట అగ్ని ఆ యొక్క తీర్పుకు గుర్తుగా ఉంది. మనం ప్రతి చోట ఏది పెడితే అది పెడితే కుదరదు. ఇక్కడ ఉన్నటువంటి అగ్ని ఏమవుతుంది అంటే, వ్యక్తి యొక్క జీవితాన్ని మండిస్తూ ఉన్నదానికి సాదృశ్యంగా ఉంది. ఈ అగ్ని ఏమి చూస్తుంది అంటే, ఒక విశ్వాసిలో కానీ ఒక సేవకుడులో కానీ అగ్ని చల్లారిపోతే అతడు యాజకత్వానికి పనికిరాడు, అతడు దేవుని వాక్యాన్ని ప్రకటించిన ప్రయోజనం కలగదు. అగ్ని కనుక మా యొక్క చల్లారిపోతే, మీలో నాలో కనుక అగ్ని లేకపోతే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. అగ్ని కాలుతా ఉండాలి. కాలుతున్నప్పుడు దోపంలో నుంచి, ఆ యొక్క సుగంధ ద్రవ్యాల్లో నుంచి, దోపంలో నుంచి అది ఆగ్రానించే స్థితికి వెళ్ళాలి. కాబట్టి బలిపీఠంలో ఏముంటుందయ్యా అంటే, మొట్టమొదటి ఉండేది ఏమిటి? అగ్ని. ఏముంటుందన్నా? ఈ అగ్ని ఏం చేసిందంటే చల్లారిపోకుండా ఉంటుంది. అందుకనే లేవికాండంలో అంటాడు, అగ్ని ఆరి పోకూడదు. ఏమనకూడదంట? అగ్ని ఆరిపోకూడదు. బలిపీఠంలో ఉన్న
ఏ రోజు ఆరలేదు ప్రియులారా. ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే లేఖనాల్లో నుంచి మీకు నేను రిఫరెన్స్ ఎందుకు చెప్పలేదంటే సమయానికి నేను ముగించాలి కాబట్టి. ఆ లేవి కాండంలో ఉన్నటువంటి అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్మ తండ్రి దగ్గర నుంచి వచ్చిన అగ్ని, మొదటి అగ్ని. ఆ బలిపీఠం మీద వచ్చిన అగ్ని దేవుడు వేసిన అగ్ని. ఈ అగ్ని ద్వారానే పాటించాలి. అన్ని వాక్యాలు పనికిరావు, మనుషుల బోధ పనికిరాదు, సిద్ధాంతాలు పనికిరాదు, తప్పుడు బోధ పనికిరాదు. మనుషుల మనసులో నుంచి వచ్చి పెట్టి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు చూసారా, ఆ అగ్ని పనికిరాదు. అందుకని ఆ రోజు దాతాను అభిరాములు తీసుకొచ్చి మేము కూడా సేవకులమే, మేము కూడా వేస్తామని చెప్పి తీసుకొచ్చారు. వెంటనే దేవుడు ఏం చేశాడు, వారిని కాల్చి వదలాడేశాడు. అన్యాయకి పనికిరాదు ఈ బలిపీఠం మీద. అనగా ఈ బలిపీఠం మీద వచ్చినటువంటి మనందరము కూడా దేవుని వాక్యము చేత శుద్ధి చేయబడాలి. ఈ అగ్ని ఏం చేస్తుందంటే పాపపు జీవితాన్ని శుద్ధి చేస్తూ ఉంది ప్రియులారా. ఈరోజు ఆ అగ్ని చల్లారిపోవడానికి కారణాలేంటో కూడా మనం తెలుసుకోవాలి. అలా మండవలసినటువంటి అగ్ని విశ్వాస గుండెల్లో రగలవలసినటువంటి ప్రార్థన ఏమైపోతుంది, అగ్ని చల్లారిపోతా, మిడతలు చల్లారిపోతాయి. తెలుసా, పొయ్యి ఎప్పుడైనా బయట పెట్టినప్పుడు పురుగులు వస్తాయి. చలికాలంలో కానీ లేదా ఈ వర్షాకాలం వచ్చినప్పుడు మిడతలు వస్తాయి, చాలా పురుగులు వస్తాయి అగ్ని చూడగానే. అన్ని దానికి మింగాలని వస్తాయంట. అగ్ని వచ్చి మింగుదామని దూకుతాయంట. దూకంగా దాంట్లో పడి ఏమైపోతాయి. అలాగనే మీ శరీర ఆశలు అనేటటువంటివి నేత్రాశ, శరీరాశ, జీవపడంబం, ధనాశ, కామము, మోహము, క్రోధము, మదము, మత్సరము, ఈ సంబంధించినవన్నీ కూడా ఇందులో ఉంది. ఎంతసేపటికి కూడా అటువైపు వెళ్ళాలని లాక్కెళ్తా ఉంటాయి. ఎప్పుడైతే ఈ అగ్ని నీలో ఉంటుందో, ఎప్పుడైతే ప్రార్థనా జీవితం నీలో ఉంటుందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడో, అవన్నీ నీ దగ్గరకు రాగానే ఏమైపోతాయంట, పొరపాటును కూడా నిన్ను చెల్లింపజేయలేవు. అలాగనే ఆ కాలంలో యోహాను మండుచూ ఉన్న అగ్ని ఉన్నాడు, దీపమై ఉన్నాడు యోహాను. యోహాన్ని ఆర్పాలనుకున్నాడు హేరోదు రాజు. ఆర్పగలిగాడా? హలో, ఆర్పగలిగాడా? ఏమయ్యాడు? ఆర్పలేడు కదా, ఆర్పజాలను. అందుకే అన్నాడు ఆర్పజాలని జ్వాలై. ఈ క్రైస్తవ్యాన్ని ఆర్పాలని ఆ రోజు యేసు ప్రభు వారు పునరుద్ధానమై వెళ్ళి సంఘము ప్రారంభించిన దినం నుంచి కూడా రోమా ప్రభుత్వము, రోమా నాయకులు, అలాగే యూదుల యొక్క పెద్దలు అనేక మంది యేసంటే గిట్టని వాళ్ళు ఆర్పాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక విషయం చెప్పనా, వాళ్ళే ఆరిపోయారు. ఈ 2000 సంవత్సరం వచ్చిన ఈ రోజు కూడా క్రైస్తవులు ఎప్పుడైతే ఆయన ఆర్పాలని ప్రయత్నం చేశారో ప్రపంచం అంతా కూడా అట్టుడికిపోతుంది క్రైస్తవ్యంతో. నిద్రపోతున్నటువంటి సింహాలను లేపినట్లే క్రైస్తవులు జోలికి వస్తే, ఎందుకంటే క్రైస్తవుడు మంట కలిగిన వాడై ఉంటేనే ఇది సాధ్యం. కాబట్టి క్రైస్తవ్యాన్ని మంట లేకుండా ఆర్పుకున్నంత ఏంటో తెలుసా మీకు? మన విలాసవంతమైన జీవితం. అయ్యా కాసేపు ప్రార్థన చేసుకుందాం రాయగానే ఇంట్లోకి వెళ్ళగానే చక్కనే టీవీ అని చేస్తాం. నేను క్రికెట్లో వస్తుంది, లేకపోతే జబర్దస్త్తో వస్తుంది, లేకపోతే ఏయో రాగాలు వస్తాయి. పెద్దగా టీవీ సీరియల్స్ కింద ఐడియా లేవు. ఏ దీపాలు, కార్తీక దీపాలు ఏ ఉంటాయి కదా, ఆ టయానికి తక్కువని వెళ్ళాలి. భార్య, పిల్లలు, భర్తలు ఎవరున్నా సరే ముందు అర్జెంటుగా సీరియల్ చూడాలి. నిజంగా ఒక విచారకరమైన సంఘటన ఏంటంటే క్రైస్తవులైనటువంటి వారు చాలా మంది ఎలాగైతున్న వారిని నేను చూస్తూ ఉన్నాను. ఆ సమయానికి ప్రార్థన ఉంటే అయ్యా సీరియల్ ఉంది, ఒక అరగంట అని పెట్టయ్యా అనేటటువంటి వాళ్ళు. లేకపోతే విచారకరం, ఎందుకనగా మంట చల్లారిపోయింది, విలాసవంతమైన జీవితం కోరుకుంటున్నారు. రెండోది ఏమిటో తెలుసా, మంట ఆర్పేది ఘనతను కోరుకుంటున్నారు. నేనే పెద్ద వీరుణ్ణి, సూర్యుడిని, ఇది అంటే ఇదే, నోరు వెళ్తే ఇదే, కానీ నేను వీరుణ్ణి, సూర్యుడిని, నేనే అందరికంటే అందగాడిని, అందరికంటే నాకే ధనం ఉంది. ఈ రకమైనటువంటి విషయాలతో ఒక క్రైస్తవ విశ్వాసిని అవి కూడా ఇతరులోనికి వచ్చి ఈ మంట చల్లారిపోతుంది అంటాడు. వాడు వచ్చి అయ్యా పద్దాక ప్రార్థనైనా కాసేపు మనవాడుకోగలరు, పద్దాక ప్రార్థనైనా కాసేపు రా, ఇలాగ చేసి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మంటను ఏం చేస్తున్నారు, ఆర్పివేస్తూ ఉన్నాడు సాతానుడు. ప్రియులారా జాగ్రత్త. కాబట్టి బలిపీఠం మీద ఏ రీతిగా అగ్ని ఉందో అలాగనే క్రైస్తవ విశ్వాసమైన మనందరము, ఆ దేవుని నమ్ముకున్న మనందరము కూడా ఆ అగ్ని కలిగిన వారిగా ఉండాలి. అగ్ని ఆరిపోకూడదు, అనగా ప్రార్థన మన జీవితంలో నుంచి ఎప్పుడూ కూడా తొలగిపోకూడదు. అనుదినము నేను ఏ సంఘాలకు వెళ్ళినా చెప్పే మాట ఇదే, ఉదయకాల ప్రార్థన, రాత్రి ప్రార్థన చేయండి. మీకు ఎన్ని పనులున్నా ప్రభువుకి స్థానం ఇవ్వండి. ఆ రోజంతా కూడా
మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబాలకు దేవుడు ఏ ఆపద రాకుండా కాపాడడానికి సమర్థత కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవ, అగ్ని ఆరకూడదు. ఇక దాన్ని తయారు చేసే విధానం కనుక చూసినట్లయితే దాంట్లో ఉపయోగించినటువంటి పదార్థాలు, ఒకటి తుమ్మకర్ర, రెండవది ఇత్తడి. ఆ బలిపీఠాన్ని దేంతో చేశారు అంటే తుమ్మకర్రతో చేసి దానికి ఇత్తడిని తొడుగుగా వేశారు. రెండు భిన్నమైనటువంటి గుణాలు. తుమ్మకర్రలో కనుక అగ్ని వేస్తే ఏమైపోతుంది చెప్పండి, మీరే చెప్పండి, ఏమైపోతుంది? ముసైపోతుంది, కాలిపోతుంది. మరి ఇత్తడిలో కనుక అగ్ని వేస్తే బాగా తెలియాలంటే ఇస్త్రీ పెట్టి దాంట్లో అగ్ని వేస్తే కాలిపోద్దా? సదును చేస్తే ఇంకా శుభ్రం చేసింది, మురికినంతా లేదా ముడతలనంతా తొలగించింది. మీ అనుభవం అని చేస్తున్నా. ఆత్మ సంబంధంగా మనం గమనించినట్లయితే ఆ తుమ్మకర్ర అనేది మానవ జీవితానికి సాదృశ్యం. తుమ్మకర్రలో ఏ విధమైనటువంటి గుణాలు ఉన్నాయో మానవ జీవితంలో అదే గుణాలు ఉన్నాయి ప్రియులారా. దాన్ని చెక్కాలి. తుమ్మకర్ర ఏ విధంగా అమ్ముతుందంటే అంటారు కదా, నల్ల తుమ్మ మీకు ఎంతమంది తెలుసు? గమ్మొచ్చింది, తుమ్మ బాగా వచ్చేది. చిన్నప్పుడు ఈ పెద్ద కిక్కులు లేనప్పుడు ఆ తుమ్మ బాగా తీసుకొచ్చి దీంట్లో పెట్టుకుని పేపర్లు అంటించుకునేవాళ్ళం మేము. అది తుమ్మ చెట్టు, నల్ల తుమ్మ చెట్టు అంటారు. అది చాలా డేంజర్. ఆ ముళ్ళు గుచ్చుకుందంటే తప్పుగా అనుకోకండి, ఏదో కమ్మనే తుమ్మనే నమ్మకూడదు అంటూ ఉంటారు ఎవరు. కాబట్టి అంత డేంజరస్ మన మానవ జీవితం. ఏ మనుష్యుని కూడా మనం నమ్మటానికి వీలు లేదు. ఎందుకంటే ప్రతి మనుష్యుడు కూడా పాపమై ఉన్నాడు. నేను అంటలేదు, ప్రసంగి చెప్పాడు ఆ మాట. సాధ్యకుండా ఆ మాట మీరు చదవాలి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. అనేకమైన రిఫరెన్స్ ఉన్నాయి కానీ నేను చెప్పలేకపోతున్నాను మీకు. పాపము చేయక పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు ఒక్కడ కూడా. సులభంగా కూడానా? ఆమె ఆడ చెప్తుంది ఆయనే కదా. ఇప్పుడు సులభాన్ గారు కూడానా, దావీదు గారు కూడానా, మోషే గారు కూడానా, మన పాస్టర్ గారు కూడానా, వాక్యం చెప్పే నేను కూడానా, లేకపోతే బాగా పాటలు పాడే వాళ్ళు కూడానా, లేకపోతే ఇంకా మనకున్నారు కదా సతీష్ అయ్య గారు అని పెద్ద చేస్తూ వీళ్ళు కూడానా? వీళ్ళు కూడా 100% who was born on the earth every human must and should they are the sinners. అంతే. భూమి మీద పుట్టిన ప్రతి పిల్ల, జల్ల, పెద్ద, తాత, ముత్తాత అందరూ కూడా ఏమైపోయారు? ఏం చేయలేరంట వీళ్ళు? ఏం చేయలేరంట? మేలు చేయక, పాపము చేయకుండా మేలు చేయవాడు ఒక్కడు కూడా. కాబట్టి మనం అనుకున్నాం మనం అందరికీ మేలే చేస్తున్నామా? ఎన్నిసార్లు మనం అసూయ పడుతున్నాం? ఎన్నిసార్లు మనం ఇతరుల మీద అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాం? ఎన్నిసార్లు మనం దేవునికి లోబడకుండా ఉన్నాం? ఎన్నిసార్లు ఆయన ప్రార్థన చేయకుండా ఉన్నాం? ఇదంతా ఏమిటయ్యా అంటే మనలో ఉన్నటువంటి ముళ్ళ స్వభావం. ఏం స్వభావం ఇది? ఏ స్వభావం అండి ఇది? చెక్కబడాలి. ఈ తుమ్మ చెక్క దేనికయ్యా అంటే నశించిపోయే మానవ శరీరానికి గుర్తు. తుమ్మ చెక్క దేనికి గుర్తు? నశించిపోయే మానవ శరీరం. ఇక ఇత్తడి ఉంది చూసారా? ఇత్తడి ఎంత అగ్ని వేసినా తట్టుకుంటుంది. ఈ ఇత్తడి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇత్తడి తీర్పుకు సాదృశ్యం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవాళి చేసినటువంటి పాపమంతా కూడా ఆయన మీద పెడితే, ఆ యొక్క యెషయా గ్రంథం 53:6లో చెప్పినట్లుగా మనుషులందరూ కూడా ఎవరికి కావలసిన మార్గంలో వారు దోషతప్పు తొలగిపోయినప్పుడు అందరి దోష శిక్ష మనం. ఇప్పుడు ఈ తుమ్మ చెక్క ఇత్తడిని ధరించుకుందా? ఇత్తడి తుమ్మ చెక్కను ధరించుకుందా? చెప్పండి, గట్టిగా చెప్పండి. క్లియర్గా అర్థమవుతుంది. ఎవరిని ధరించుకుంది? ఈ తుమ్మ చెక్క పైనే ఉంది అనగా ఆ యొక్క అగ్ని మన మీదకి రాకుండా, ఆ ఉగ్రత మన మీదకి రాకుండా, మన మీద పడవలసినటువంటి దోష శిక్ష అంతా కూడా ఎవరు భరించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భరించారు. అనగా బలిపీఠం ఏం చెప్తుందంటే సమస్త మానవాళి కోసం దేవుడు చేసిన త్యాగమైనటువంటి యేసు ప్రభు వారిని చూపిస్తూ ఉంది. అక్కడ ఉన్న ఇత్తడి ఈ బలిపీఠం లోపల ఉన్నటువంటి తుమ్మ చెక్క నీ నా పాపమును చూపిస్తా ఉంది. కాబట్టి పాపంలో ఉన్న మనందరము చనిపోకూడదని, పాపంలో మనందరం నశించకూడదని ఆయనే మనందరినీ ఆవరించాడు. లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నట్లుగా మనందరి మీద కూడా ఆయన ఆవరించి ఉన్నాడు. ఎవరి మీద? నమ్మిన నీ మీద, నమ్మనటువంటి అన్యజనుల మీద కూడా దేవుడు తన కృపను ఆవరించి ఉన్నాడు.
ఏమావరించి ఉంది. అందుకే ఆ సూర్యుని యొక్క వెలుగు అందరూ చూడగలుగుతున్నారు. అందుకే ఆ యొక్క వర్షాన్ని అందరూ తాగలుగుతున్నారు. అందుకే ఆ చల్లటి గాలిని అందరూ పీల్చగలుగుతూ ఉన్నాం. కనుక ఈ మహిమంతా కూడా ఆవరించబడి ఉంది. అయితే మన స్వభావం ఏమిటయ్యా అంటే ఏ మాత్రం కూడా మంచి లేని స్వభావం అని. ఈ మనుషుడు ఏం చేస్తాడు అంటే బాప్తిసం పొందాం, దేవుడిని నమ్మాం, వాక్యం విన్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఆత్మ చెబుతూ ఉంది, అయ్యో నేను ఇక పాపం చేయకూడదు, నేను చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఒక తీర్మానం తీసుకుంటాం, సభల్లో వాక్యం ద్వారా ఉద్రేకించబడతాం, వాక్యం విన్న తర్వాత తీర్మానం చేసుకొని ఇంటికి వెళ్తాం. కానీ విషయం తెలుసా, ఎప్పుడైతే నువ్వు పడుకొని నిద్రపోతావో తెల్లారి పొద్దున్నే పాత స్వభావం అంతా బయటకు వచ్చింది. మీకు అది క్లియర్గా అర్థం కావాలంటే ఒక బాప్తిసం తీసుకోకముందు ఉన్న వ్యక్తి బాప్తిసం తీసుకున్న తర్వాత వ్యక్తిని కనుక గమనిస్తే పూర్వం ఏ అయితే గుణాలు ఉన్నాయో అవే గుణాలు మరుసటి రోజు అతనిలో కనపడతాయి. ఈ రోజు వాక్యంతో పరిశుద్ధపరచబడి నిత్యము ప్రార్థన చేసి మరుసటి రోజు కనుక మనకు ఒక పరిస్థితి ఎదురైతే దాంట్లో మన పూర్వ స్వభావం బయటకు వస్తుంది. ఈ విషయాన్ని నేను చెప్తున్నా, భక్తులైనటువంటి పౌలు గారే చెప్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో ఆయన తేటగా తెలియపరుస్తున్నారు. ఏమిటో తెలుసా, అయ్యో నాలో వేరొక నియమం ఉన్నట్లుగా వేరొక నియమము నాలో ఉన్నట్లు నాకు కనబడుతున్నదని అది నా మనస్సున ఉన్నందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి ఎవరంట మనలో ఏముందంటమ్మా చెల్లి, ఎప్పుడు మనలో ఏముంది తల్లి? మనలో పాప నియమము అంటే గుర్తుపెట్టుకోండి, నియమము. మీరు ఒకవేళ ఏదైనా ఉద్యోగానికి నియమము అంటే అనుదినము తప్పగా ఆచరించవలసిన దాని పేరే నియమం. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఏముందంట, నాట చెబుతుంది. మారిన తర్వాత తను పరిశీలన చేసుకుంటే మేలు చేయవలన కోరిక నాలో కలుగుతున్నది కానీ చేయవలసిన మేలుకు బదులుగా నేను కీడే చేస్తున్నాను. అయ్యో ఏంటయ్యా ఈ పని చేస్తున్నాను అంటుంటే నాలో ఉన్న పాపనేమో నాకు గుర్తు చేస్తా ఉంది. అరే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు ఈ శరీరము నుంచి నన్ను ఎవడు అతివాడుకుంటున్నాడు. ఆయన మనమేదో పెద్ద తప్పించుకున్న వాళ్ళకి వెళ్ళే పోజు పెడతాం. బైబిల్ మనమే రాసినట్టు, బైబిల్ అంతా మనలో ఉన్నట్టు, మనం నీటి మంతులు అయినట్టు. ఇది కాదు, బలిపీఠం మీద ఆ బలి పశువు ఏ విధంగా బలి అయిపోతుందో, సంపూర్ణంగా బుద్ధి అయిపోతుందో, అలాగా మనందరూ కూడా ఆ బలిపీఠం మీద కనపడే బలి పశువు స్థానంలో మనం కూర్చోవాలి. మన బ్రతుకంతా కూడా దాని మీద దహించుకోవాలి. ఎప్పుడు? మరలా చెప్తున్నా, ప్రతిదినము. ఎప్పుడమ్మా? ప్రతిదినము. ప్రభువారు చెప్పిందనే ఈ బలిపీఠపు అనుభవము ప్రతిదినము మన జీవితంలో ఉండాలి. ఉంటేనే మనలో ఉన్న పాపాశలు, పాప నియమము ఆ రీతిగా భస్మీపటం అయిపోతుంది. లేకపోతే పూర్వం ఉన్నటువంటి చెడ్డ పోలికలు మనలోకి వస్తాయి. ఒక వ్యక్తిని చూసినప్పుడు లేదా ఏదైనా వస్తువును చూసినప్పుడు, ఒకళ్ళింట్లో అక్క మేము మంచి పెద్ద ఫ్రిడ్జ్ కొన్నాం రండి అంటే ఆ ఇంటికి వెళ్ళంగానే ఆ ఫ్రిడ్జ్ చూడంగానే నిజంగా ఒక మంచి పెద్ద ఫ్రిడ్జే కొన్నారు. చూడంగానే ప్రార్థన చేసి దేవుడు నిన్ను దీవించాడు అని అనగలమా? మన మనసులో ఏముంటుంది? నాకు చూస్తే ఎంత ఫ్రిడ్జే, ఎంత ఫ్రిడ్జ్ ఇచ్చాడు అనిపిస్తుందా? ఎవరైనా కొత్త ఇల్లు మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు, 5 స్టార్ది, అందులోకి వెళ్ళి మనం చూసిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టిన తర్వాత ఏమనిపించింది మనకి? నిజంగా అదే పాప నియమం చూడంగానే అనిపించింది. మాకు చూస్తేనేమో ఎప్పుడు చూసినా నచ్చలే, ఇక్కడ పాలు పోసి చదువుకోవచ్చండి, ఎంత మంచి గోల్డ్ అండి, ఎంత మంచి కరెంట్ అండి, చప్పట్లో పడితే ఫ్యాన్ వెలుగుతుందండి. ఇవన్నీ కూడా ఏం చూపిస్తాయంటే మనలో ఉన్నటువంటి చెడ్డ స్వభావం, ఓర్చుకోలేని స్వభావం, ఒక వ్యక్తి మంచిగా ఉంటే చూడలేని స్వభావం. ఈ స్వభావం అంతా తుమ్మ చెక్కలో అమిరి ఆ యొక్క బలిపీఠపు పశువు మీద కాలిపోయినట్లుగా ఆ బలిపీఠం మీద మనందరం కూడా ఏమవ్వాలి తల్లి? కాలిపోవటానికి సిద్ధంగా ఉండాలి. అందుకే ఒక భక్తుడు అంటాడు, అయ్యా నన్ను సంపూర్ణంగా నీ బలిపీఠం మీద దహించివేయ్యా. ఎట్లా దహించబడాలంటే ఆ యజ్ఞ పశువు ఆ యొక్క బూడిదైపోవాలి. అంత ఆ జల్లెడ పెట్టినప్పుడు అక్కడ కొమ్మలు ఉన్నాయి, జల్లెలు ఉన్నాయి, గింజలు ఉన్నాయి, పిడతలు ఉన్నాయి, గంటలు ఉన్నాయి. ఇవన్నీ వివరించడానికి ఇది సమయం కాదు. కానీ ప్రతిదానికి ఆత్మీయార్థం ఉంది అక్కడ ఉన్నటువంటి బలిపీఠం మీద.
అయితే ఆ బలిపీఠం మీద పెట్టబడిన పశువు ఏదైతే ఉందో అది సంపూర్ణంగా దహించబడాలి. అనగా అర్థం, నీలో నాలో ఉన్న పాపాశలు, నీలో నాలో ఉన్నటువంటి అసూయలు, నీలో నాలో ఉన్నటువంటి క్రోధాలు, నీలో నాలో ఉన్నటువంటి శత్రుభావము అంతా కూడా ఆ శిలువ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఇందాక సహోదరుడు చెప్పినట్లుగా క్షమించే అనుభవంలోనికి రావాలి. ఏ అనుభవంలోకి రావాలి? ఎప్పుడయ్యా నువ్వు కాలిపోయినా తెలిసిందంటే అసలు ఈయనంటే నాకు ఇక్కడ ప్రభాకరం అంటే అసలు మా ఇద్దరి మధ్య పచ్చగడ్డైతే బొగ్గుమంటుంది. అయినా నేను శిలువ దగ్గరికి వెళితే రేపొద్దున ఆయన దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా వందనాలు చెప్పాలి. పేరుకి అన్నా వందనాలన్నా వందనాలక్క, పేరుకు చెబుతా వందనాలక్క వందనాలక్క, లోపలంతా వందనాలే, పైకే వందనాలు, లోపల ఇంకా ఇది పోలేదా అనేటటువంటి చెడ్డ స్వభావం మనలో ఉంటుంది. ప్రియులారా, ఇది నిజం, మనం అనుభవిస్తున్నాం. ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఇంకా నేను లోతుగా చెప్పగలిగితే మీ కుటుంబ వ్యవస్థలో మీ భర్తను బట్టి, మీ భార్యను బట్టి, మీ పిల్లలను బట్టి, మీ అన్నదమ్ములను బట్టి, మీకున్నటువంటి తోడుకోడలను బట్టి అనుదినము మనలో ఉన్న పాప పురుషుడు లేస్తూనే ఉంటాడు. అయ్యా ఎవరినైనా నేను క్షమిస్తానయ్యా, కానీ నా తోడుకోడలు ఉందే దానికి మాత్రం నేను చెప్పనయ్యా. అయ్యా పెనుమాకలో డేవిడ్ మీటింగ్లు పెట్టాడంటయ్యా, ఎవరో మంచి చాలా జిల్లాల నుంచి ప్రజలు వచ్చారంటే సేవకులు రెండని అందరితో చెప్పి ఆమెది కూడా అయ్యా మీ తోడుకోళ్ళ కనపడలేదు ఒక్కొక్కసారి చెప్పమ్మా అంటే అన్నా ఏం చెప్తున్నాను మరెంటో కానీ ఎవరు చెప్పని చెప్తా, దాన్ని మాత్రం నేను వాళ్ళకి ఆ బలంలోనే చేసేది, ఆ బలంలో ఇక్కడ తాగేది. శరీరం ఒక్కటే, రొట్టె ఒక్కటే, పాత్ర ఒక్కటే, కానీ మనసు వేరు, స్వభావాలు వేరు. ఇది ఏం చూపిస్తుందంటే మనలో ఉన్న పాప నేను సంపూర్ణంగా దహించబడాలి. ప్రియులారా, ఆ బలిపీఠం ఎందుకు ముందుగా పెట్టాడంటే దేవుడు దేవుని సాన్నిధ్యానికి వెళ్ళాలంటే, ఆ ప్రభు అయినటువంటి పరిశుద్ధాలయంలో ఆయన సేవ చేయాలంటే, అతి పరిశుద్ధ స్థలములో ప్రభు ఉండే సముఖంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే, ఈ లోకంలో ఉన్న పరిశుద్ధ స్థలమైనటువంటి యాజకత్వంలో మనం సంపూర్ణంగా దహించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్లా దహించబడాలి? అయితే ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంతమంది మీద కోపం ఉంది? నాకు తెలిసి నేను అంటాను, ఎక్కువ మందికి అక్కలకే చెల్లెలు తప్పదు కాబట్టి అమ్మ ఎక్కువ భర్త మీదే కోపం ఉంటుంది. ఒక రోజు తెచ్చి పెడతాడు కదా, ఏదో అడిగినప్పుడు దాడు, వారం మాంసం దాడు, లేకపోతే పండగ కాలం పెద్ద చీర కొనుక్కుంటే ఇది తక్కువ రేటు చీర కొనుక్కు పెడతాము, ఏదో చేస్తూ ఉంటాడు. పాపం ఉన్నాడే ఎంత కొడలేదు, నాలుగు నుంచి కూడా ఏం చేస్తాను ముప్పైకి ఎంత కొడలేదు. ముందు క్షమించున్నాడు, ఆయన్ని క్షమించండి, బిడ్డలు క్షమించండి, మీ అన్నదమ్ములు క్షమించండి, అప్పుడు మనం దహించబడినట్లు. అంతేగాని మనందరం కూడా ఆ యొక్క కట్టెల్లో వేసుకొని దిగమని కాదు. ఆ సీతామహాతల్లి మనందరం కూడా అగ్ని ప్రవేశం చేయడానికి ఎంత కథ కాదు ఇది. ఎందుకంటే నేను అగ్ని గురుస్వామిగా ఉన్నప్పుడు కట్టెల మీద నుండి ఉడుకులో నడిచేవాడు. ఒకవేళ అట్లాగే మా అగ్ని ప్రాతినిధ్యం నిలబడేదేమో, అంతా అబద్ధం కాదు కాదు, అది కాదు. కాలం అంటే క్షమించే గుణం, ప్రభు సన్నిధికి రావాలి, ప్రభు మీ హృదయంలోనికి రావాలి, మీరు సంపూర్ణంగా దహించబడాలి. ఎప్పుడైతే మీరు దహించబడతారో అందులో నుంచి వచ్చేటటువంటి ఆగ్రహించేది ప్రభువుకి స్తుతి యాగంగా వెళ్ళిపోతుంది. దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు, మీ ప్రార్థన అంగీకరిస్తాడు. నువ్వు ఏ సహోదరు కోసం ప్రార్థన చేసినా, వారు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థత ఉంది. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే వారు దీవించబడతారు. నువ్వు ఇక్కడ కూటమిలో నిలబడి అయ్యా ఫలానా సహోదరుడు అయ్యా దేవుడు నమ్మలేదయ్యా, దైవికమైన హాస్పిటల్లో ఉన్నాడయ్యా, దైవం ఆయన జ్ఞాపకం చేసుకోయ్యా, చంద్రబాబు నాకు తెలియదయ్యా, మా దేశ నాయకులు, నీ ప్రార్థన వాళ్ళకి క్షేమంగా మారింది. మనం దహించబడకుండా, మనలో యొక్క ఈ బలి పశువు యొక్క స్థితి రాకుండా, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి, పేరుకు మాత్రమే విశ్వాసులుగా ఉండి, పేరుకు మాత్రమే దేవుని వాక్యం ప్రకటించేవారిగా ఉంటే నీ ప్రార్థన నీ ఇల్లు దాటదో, ఏ దాటదో అక్కడే కూర్చుంటా ఉంటుంది. అమ్మ కాస్త పైకి వెళ్దామా, పైకి వెళ్దామా అంటే ఏం వెళ్తావమ్మా తల్లి, నువ్వు ముందు లోపల ఉందని బయటికి తీస్తే నేను పైకి వెళ్తాను. మన లోపల బయటికి తీనే. కాబట్టి ఈ విషయాలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ బలిపీఠంలో ఉన్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అనేక లక్షణాలు ఉన్నాయి. ఫైనల్గా నేను ఒక మాట చెప్పేసి ముగిస్తాను. ఈ బలిపీఠం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ బలి అయినటువంటి బలి పశువు ఒకటి ఉంది.
ఆ బలిపీఠంలో ఉదయ సాయంకాలంలో రోజు కూడా ఆ యాజకుడు కాల్చాలి బలి. ఉదయం కాల్చాలి, సాయంత్రం కాల్చాలి. దానికి ఒక వేరే చరిత్ర ఉంది. అయితే ఈ యొక్క 3 కాలాల్లో కాలుతున్నటువంటి ఒక పశువుని మీకు చూపిస్తాను. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలం. వర్తమాన కాలం అంటే తెలుసా అందరికీ? ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్. వర్తమానం అంటే ఇప్పుడుది. భూతకాలం అంటే పాస్ట్ టెన్స్. భవిష్యత్ కాలం అంటే ఆయన రాబోయేది. అయితే ఈ మూడింటిలో కూడా జగదుత్పత్తికి ముందే వధించబడిన గొర్రె పిల్ల ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు వారే మొదట భూతకాలంలో, తర్వాత ఆ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వధించబడి మౌనంగా ఉన్న గొర్రె పిల్ల. ఎలా ఉందంట ఆ గొర్రె పిల్ల? మౌనంగా ఉన్న గొర్రె పిల్ల వర్తమాన కాలంలో మనకు పనికి వస్తుంది. ఇక భవిష్యత్ కాలంలో ఉన్న గొర్రె పిల్ల ఆ యొక్క ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా వధించబడిన గొర్రె పిల్లగా మరలా ఈ లోకానికి రాబోతున్న యోధా గోత్రపు సింహముగా రాబోతుంది. ఆ గొర్రె పిల్ల యొక్క వివాహ దినమందు రాబోతుంది. ఈ 3 గొర్రె పిల్లలు ఎవరు? 3 గొర్రె పిల్లలు ఎవరు? చెప్పండి, గట్టిగా చెప్పండి. చెప్పండి గట్టిగా. ప్రభు అయిన యేసుక్రీస్తు అనండి. నోరున్న వాళ్ళందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా మనం కాలిపోలేమని, మనం తీసేసుకోలేమని, మన వల్ల కాదని కనికరం కలిగినటువంటి దేవుడు ఆయనే భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో మనందరి కోసం త్యాగం చేశాడు. ప్రియ తల్లి చెల్లి, నీ కోసం ఆ దేవుడు అంత త్యాగం చేస్తే నువ్వు త్యాగం చేయలేవా? నీ భర్త కోసం నువ్వు త్యాగం చేయలేవా? నీ పొరుగు వారి కోసం నువ్వు కాలలేవా? నీ యొక్క వ్యసనాలను తగ్గించుకోలేవా? నీకున్న ఆశలు చల్లార్చుకోలేవా? నశించిపోయే దేహం అని తెలిసి కూడా నశించే వాటి కోసం ఆశపడతాం. ఏమంత ధర్మం చెప్పండి. మనకి ఎంతో విలువ కలిగినటువంటి భూములు ఉన్నాయి. ఏది పట్టుకుపో మనందరికీ తెలుసు, కానీ దానికోసం ఆశపడతాం. ఏది మనతో రాదని మనకు తెలుసు. చనిపోయిన తర్వాత చిన్న ముక్కు కూడా మన దగ్గర ఉంటారు. అయినా మనకు తెలుసు బంగారమే కావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఇది లోకానికి శుభవార్త. ఎందుకంటే ఇది లోకానికి ఎందుకు ఉజ్జీవపరుస్తుందంటే నశించిపోయేటటువంటి మానవుడు ఏ విధమ చేతనైనా రక్షించబడాలి, దేవుని యొక్కకు రావాలి, వారి జీవితాలకు వారికి తెలియాలి. మేమేం చేస్తున్నాం, మేము ఎలా ఉన్నాం, మేము ఏమైపోతున్నాం అర్థం చేసుకోగలిగితే మీకోసం సిలువలో వేలాడిన యేసు ప్రభువు కనపడతారు. ఆ యేసు ప్రభువు చేసిన బలియాగం కనిపిస్తుంది. ఆ బలియాగం ద్వారా నీకు నాకు దేవుడిచ్చిన ఉచితమైన రక్షణ కనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఆ రక్షణ మనందరం కూడా అనుభవిస్తున్న మనము మరలా ఆయన్ని బలి వేసి ఆయన మరలా సిలువ వేసేలాగా మనం ఉండకూడదు. కాబట్టి ఇక్కడ 2 బలిపీఠాలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న బలిపీఠం, ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్న బలిపీఠం. సార్ మీకు ఆ డిఫరెన్స్ చెప్తాను వినండి. వాళ్ళ బలిపీఠాలు రాళ్లతో కర్రతో కట్టకండి. ఆ రోజున బలిపీఠాలు అవి అబ్రహాం గారు కట్టినటువంటి బలిపీఠాలు రాళ్లతో కర్రతో. ఇప్పుడు ఈ బలిపీఠం ఉంది చూసారా, ఇది సజీవమైన రాళ్లతో. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో కనిపిస్తుంది. 2వ అధ్యాయంలో ఏంటంటే ఈ బలిపీఠం ఏంటంట? చెప్పండి, ఏమిటంట తమ్ముడు? ఏంటంటే ఇది సజీవమైన రాళ్ల చేత కట్టబడిన బలిపీఠం. ఇది ఆ కాలంలో ఉన్నటువంటి బలిపీఠం ఏమిటయ్యా అంటే అక్షరానుసారమైన బలిపీఠం. ఆ రోజు ఇశ్రాయేలు దేవుడిచ్చింది ఏంటంట? అక్షరానుసారమైన బలిపీఠం. కానీ ఇప్పుడు మన ముందు చూసారా, ఇది ఆత్మానుసారమైన బలిపీఠం. ఏం బలిపీఠం ఇది? ఇది ఆత్మానుసారమైన బలిపీఠం. ఈ సజీవమైన రాళ్లతో కట్టబడిన ఈ శరీరం అనే బలిపీఠంలో ఆత్మ నివసించాలి. అందుకే ఆయన చెప్పాడు, ఆత్మ లేనివాడు, చెప్పండి, నావాడు అంటే ఆయన పిల్లలుగా మనలో ఏముండాలి? ఆత్మానుసారమైన బలిపీఠం ఉండాలి మనలో. అలాగే ఇంకొక అనుభవం చూసినట్లయితే ఆ యొక్క బలిపీఠం మీద ఆ యొక్క పశువులను వధించారు, పశువులను దహించారు. అయితే మన బలిపీఠం మీద అయితే దేని దహించాలయ్యా అంటే మన శరీరాలనే బలిగా అర్పించాలి. ఇంకొక వచనాన్ని మనం చూస్తే వాళ్ళ బలిపీఠం మీద పాపాలు సంవత్సరానికే క్షమించబడ్డాయి. పాపం చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు. కానీ ఈ బలిపీఠం ఉంది, ఈ బలిపీఠం మీద శాశ్వత కాలానికి సరిపోయేటటువంటి బలిపీఠం. ఇక మన వల్ల పాపంలోకి వెళ్ళటానికి వీలు లేదు. మరలానే పాపంలోకి వెళ్తానంటే అది మీకు సంబంధించిన విషయం, యేసయ్యకు సంబంధించింది కాదు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు బ్రతికి ఉన్న పశువులను చంపారు ఆ బలిపీఠాల మీద.
అర్థమవుతుందా తల్లి? వాళ్ళు ఏం చేశారు? బ్రతికి ఉన్నటువంటి పశువులను చంపారు ఆ బలిపీఠం మీద. ఇప్పుడు ఏందో తెలుసా? సచ్చినటువంటి మనను బ్రతికిస్తా ఉంది ఈ బలిపీఠం. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగా? ఆ యొక్క ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చెప్పినట్లుగా అపరాధముల చేతను పాపముల చేతను మనం సచ్చిన వారమై ఉండగా చచ్చిపోయిన మనం బ్రతికిస్తుంది ఈ బలిపీఠం. ఆ బలిపీఠం ఏం చేస్తుంది తెలుసా? బ్రతికున్న పశువులను చంపేస్తాము. ఇప్పుడు చచ్చిన మనందరినీ కూడా బ్రతికించే బలిపీఠం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చినట్లయితే, ఆత్మానుసారంగా మనం బ్రతికినట్లయితే, శరీరంలో హింసలైన, అవమానాలైన, నిందలైన, దారిద్ర్యమైన, ఏ విధమైనదైనా నాకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనే స్థాయికి మీరు రావాలి. మీరు దేని గురించి చింతించాల్సిన అవసరము లేదు. మీ చింత యావత్తు కూడా ఎవరి మీద వేయాలి? నిజమైన క్రైస్తవ్యం. అది భయంకరమైన పరిస్థితి మన జీవితంలో కలిగింది. దిగులు పడకూడదు, భయపడకూడదు, వెంబేలెత్తకూడదు. ఇదిగో మాకు ఒక బలిపీఠం ఉంది. మా బలిపీఠం మీద మా పశువు అయినటువంటి ఎగిన పశువు అయిన యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ప్రకారం ఇదిగో లోక పాపములు మోసుకోవు దేవుని ఆ గొర్రె పిల్ల ఉంది, తగ్గించబడింది, మాకేం బాగలేదు, మా దేవుడు చూసుకుంటాడు అనే స్థాయికి మీరు వెళ్ళగలిగితే నిజంగా ఆయన సిలువను మోసిన వారే. ప్రతి సంవత్సరం చేసుకునే సిలువ పండగలో లేదు ఇది. ప్రతిరోజు దహించబడే సిలువ దగ్గర ఉంది ఈ యొక్క ఆత్మీయమైనటువంటి అనుభవం. ఆ ఆత్మీయమైన అనుభవంలో మనందరము ఉండాలని ఈ యొక్క డేవిడ్ అన్న గారి ద్వారా మీ సంఘం అంతా ఏర్పరచుకొని ఈ కూడికలో మనందరము కూడా ఆ బలిపీఠపు అనుభవం కలిగి సిలువనెత్తుకుని ఎక్కడికి వెంబడిద్దాం? చెప్పండి, ఎక్కడికి వెంబడిద్దాం? ఎక్కడికి? ఆ కానాను యాత్రకి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? మనందరం కూడా ఎక్కడుందా కానాను యాత్ర? నువ్వు చనిపోయేటప్పుడు కనపడదు, ఇప్పుడు కనపడదు. నువ్వు కాపాడుకోగలిగితే, నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే ఆ రోజు కనిపిస్తుంది ఆ యొక్క బలిపీఠం ఏమిటో. ఆ యొక్క సాన్నిధ్యానికి వెళ్ళాలనే ఈ క్రైస్తవ జీవితం. ఏదో రోగాలు తగ్గాలను, అప్పులు లేకపోయాను, పిల్లలు పుట్టలేదనో, పెళ్లి కాలేదనో కాదు. ఇది బయట కూడా జరుగుతుంది. ఇక్కడ జరిగేటటువంటిది ఏమిటయ్యా అంటే, పతనమైపోతున్న మానవ జాతిని రక్షించి ఆ పరమాత్మ ఉండేటువంటి స్థానంలోనికి తీసుకెళ్లాలని, ఆత్మ సంబంధమైన మనుషులుగా మనం చేయాలని ఆత్మగా వచ్చాడు ఆ ప్రభువారు. శరీరంగా దహించబడ్డాడు, వాళ్ళ ఆత్మగా తిరిగి వెళ్ళి మనందరికీ ఆదరణాత్మ ఇచ్చాడు. ఆదరణాత్మ కలిగినటువంటి మనందరము కూడా ఆ ప్రభు సాన్నిధ్యంలో ఉండి అనుదినము ఆయన్ని ఏం చేద్దాం? అగ్ని ఆరిపోకుండా చూసుకుందాం. చెప్పండి, అగ్ని రోజు మండాలి. అట్టి అగ్ని మన హృదయాలలో, మన కుటుంబాలలో నిత్యము మన్నులుగాక, మన సంఘములో నిత్యము మన్నులుగాక. విద్యలోకి దేవుడు సిద్ధిస్తాం. ఆయన యొక్క పరిచర్యలో వాడబట్టడానికి మనము ప్రార్థన చేద్దాం. చివరి సమయంలో చేసాము. ఉదయకాలం నుంచి 3 మెసేజ్లు ఉన్నాం. మొట్టమొదటి మెసేజ్ కొండ మీద దేవుడు ప్రశ్న. మన హృదయాల గురించి, మన దుఃఖాల గురించి ప్రభు మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ధన్యులు అవుతామో బోధించాడు సహోదరుడు. రెండవ ప్రసంగంలో మరి ఆయన అపోస్తులు తగ్గింపు జీవితం గురించి బోధించాడు, సమయాస్త్రీ గురించి బోధించాడు. వీటి గురించి మనము విన్నవారమే కాకుండా వాళ్ళ పాత్రలో మన విశ్వాస జీవితంలో, అలాగే మరి ప్రత్యక్ష గుడాల గురించి బోధించాడు, బలిపీఠముల గురించి బోధించాడు, మనలో ఉన్న అగ్ని ఆరకూడదని బోధించాడు. అలాగే మరి మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవడానికి ఏ విధంగా దేవుణ్ణి ఆశ్రయించాలని బోధించాడు. ఇవన్నీ మన హృదయాల్లో ఉంచుకొని మన ఆత్మీయ జీవితంలో బలపడే విధంగా మనం చేపట్టిన దానికి మనలో ఉన్న విశ్వాసాన్ని ఆరకోకుండా మన కుటుంబ జీవితాలను, మన యాత్రా జీవితంలో సాగే వెళ్ళే విధంగా మనం దేవుల్లో కొనసాగుదాం. మరి ముగింపు ప్రార్థన మరి సుభాష్ గారు ఉంటే మరి ప్రార్థన చేస్తారు. లేని పక్షంలో మరి లూతు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. పరిశుద్ధుడా, తర్వాత
ఈ యొక్క ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క కోడికలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నావో నీ మహాటంగా తెలిసి ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ముఖ్యంగా బాప్తీసాల కొరకు ప్రభువా ఆయా సిద్ధపడటానికి ఈ యొక్క కోడికలు ఏర్పాటు చేసి ఉన్నాం ప్రభువా. అయ్యా ఈ యొక్క కోడికలు దిగ్విజయంగా జరుపుకోవడానికి మాకు సహాయం చేసి దేవానికి వందనాలు. దూర ప్రాంతాల నుంచి సేవకులు ప్రభువా సురక్షితంగా ఈ యొక్క గమ్యం చేర్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క సురక్షితంగా ప్రభువా నీ దాసుల ద్వారా ప్రభువా వాక్యాన్ని బోధిస్తుండగా వాక్యాన్ని మా హృదయాలను బదిలిపరుచుకొని వాక్యానుసారంగా మేము నడుస్తున్న ఘనత మాకు కలుగుదేవా. ఇక్కడ పేరు వచ్చిన ప్రతి బిడ్డనే ఆశీర్వదించమని వేడుకుంటాం. పేరును ఆశీర్వదించయ్యా. వాళ్ళకి కావాల్సిన అవసరాలు అక్కడ తీర్చు, వాళ్ళు ఉంటారని తీర్చుకొని వేడుకుంటాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. రెండో కూడా ఇక్కడ ప్రభువా మనకి సకాలంలో ప్రభువా బిడ్డలందరూ సమకూడి ప్రభువా మరి 7:30 గంటలని చెప్పి అంటున్నాడు. 7:30 గంటలకు అంత కూడా కూడుకొని ఈ యొక్క కోడికలు దిగ్విజయంగా మరి సాయంకాలం నైట్ పూట అయ్యా కోడికలు దిగ్విజయంగా సరిపోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నువ్వే కాపురాలు ఉంచమని వేడుకుంటున్నాం. నీ వాతావరణాన్ని అయ్యా నీ స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తుంది. ప్రతి బిడ్డను నీ స్వాధీనంలో ఉంచుకో అయ్యా. నీ సన్నిధిలో నీ పథకాన్ని ఉంచుకొని వాక్యం బోధించే ప్రతి బిడ్డ కూడా ప్రభువా నీ యొక్క పర్లకు జ్ఞానం ఏంటంటే ఆ జ్ఞానంతో మాకు వాక్యాన్ని ఉపదేశించే భాగ్యం కలుగుతాయి. నూతన సత్యాలు నూతన మర్మాలు మాకు బయలుపరచమని వేడుకుంటున్నాం. ఉప్పు వేసినటువంటి వాక్యాన్ని మాకు బోధించే భాగ్యం కలుగుతాయి. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అన్ని విషయాల్లో నీకు కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం. ఇక్కడ జరుగుతున్న కూడా ప్రభువా భోజన పానాదులు కూడా ప్రభువా ఉంది. వారందరూ కూడా మరి భోజన పానాదులు కూడా మంచిది సంతోషంగా ఈ యొక్క కాలాన్ని గడుపుకునే భాగ్యం చేయమని వేడుకుంటున్నాం. నువ్వే మా అందరికీ తోడు లేకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా ప్రియుడు మా రక్షకుడు మా విమోచకుడు నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ భోజనాలు ఉంటాయి. రాత్రికి ఈ రాత్రికి రేపు రాత్రికి కూడా భోజనాలు ప్రయాణంగా ఉంది. అదే ప్రజలు కూడా మీరు పెద్దలకు 10 గంటలని 12 గంటల దాకా ఉంది. సిద్ధపడండి. ఈ రాత్రి కోడికి అందరూ సిద్ధపడండి. ఈ ఇరుగు పొరుగు వాళ్ళు ఈ కుటుంబాలు అందరూ తరలిరండి. ఈ రాత్రి 7 గంటలకే కోడికి ప్రారంభించబడింది. 9:30 గంటలకు కోడికి ముగించబడింది. అందరికీ భోజన ప్రణాళికలు ఉంటాయి. మరి కోడికి అయిపోయింది. మీ అందరికి వందనాలు. డ్రింక్ మరి అందరికీ డ్రింక్ చల్లని పానీయాలు అందరు తాగి వెళ్ళండి. అందరు తాగి ఇప్పుడే మరి సహోదరి కుమార్తె శైలజ వారి బృందం దివ్య వెళ్ళి వాళ్ళందరూ 5-6 క్యాటరింగ్ వేసి వాళ్ళ కష్టాన్ని ఇచ్చారు. 2,000 కష్టపడిన పూర్తిగా అందరూ ఇచ్చారు. గుర్తులు పెట్టి దేవుడు మహిమ కొరకు అంత కూడా అనుకోకుండా దేవుడి కార్యాలు జరుగుతుంది. తెలియకుండా నాకు తెలిసి దేవుడి కార్యాలు కనుక వాళ్ళు చేసే క్యాటరింగ్ పని దేవుడు ఆశ్రయించాలి. డ్రింకులు 4 డ్రింకులు దేవుడు మహిమంగా వాడపడతాయి.